మూడో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎప్పటిలానే దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తున్నారు. పంచాయతీ ఫలితాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 1200కు పైగా పంచాయతీలో విజయం సాధించారు. గట్టి పోటీ ఇస్తాననుకున్న బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 433 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు కేవలం 91 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇక ఇతరులు 221 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇక మూడో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇక మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు చెప్పండి. సో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ హవా అయితే ఇంకా కొనసాగుతుంది. మూడో దశలో కూడా ప్రస్తుతం వరంగల్ లో సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతానికి కౌంటింగ్ సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ దాదాపుగా 50% స్థానాల్లో కంప్లీట్ అయింది. ప్రస్తుతానికి మేజర్ సిటీ లోపల ఇంకా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను చూస్తే వరంగల్లో కాంగ్రెస్ పార్టీ, హనుమకొండ ఈ 2 జిల్లాల లోపల కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. వరంగల్లో 40 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 13 స్థానాలు గెలిచింది. హనుమకొండలో 23 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 6 మంది గెలిచారు. ఇక ప్రధానంగా జనగామ లోపల 22 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే 23 మంది సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు. ఒక జనగామలో మాత్రము బీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. అందులోనూ పాలకుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి పాలకుర్తి, కొడకళ్ళ, దేవరపల్లి ఈ 3 మండలాల్లో 3వ ఫేజ్ ఎన్నికలు జరిగాయి. సో ఈ 3 మండలాల్లో కొంత బీఆర్ఎస్ హవా కనిపిస్తుంది. మిగతా చోట్ల కూడా చెప్పుకోదగిన స్థానాలు బీఆర్ఎస్ సాధించట్లేదు. భారీ ఆధిక్యం లోపల అటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా గెలుపొందుతున్న పరిస్థితి. ఇక ప్రస్తుతం మనం చూడొచ్చు కౌంటింగ్ సెంటర్ల వద్ద మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్ల వద్ద వార్డు మెంబర్ స్థానాలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. సర్పంచ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది. దాదాపుగా అన్ని చోట్లలో సర్పంచ్ సంబంధించిన కౌంటింగ్ పూర్తయి ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయ్యేసరికి దాదాపు 11 గంటల వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక వరంగల్ జిల్లా లోపల చిన్నారావుపేటలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతున్న వేళ వరికోల్ లోపల హనుమకొండ నడిపే మన వరికోల్ వద్ద బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు రిగ్గింగ్ చేశారు. మైనర్లతో చనిపోయిన వారి ఓట్లు వేయించారంటూ కూడా దాదాపు గంట సేపు నిరసనకు దిగారు. అక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అనుచరులంతా కూడా అక్కడ దాదాపు గంటన్నర సేపు కౌంటింగ్ ఆగింది. ప్రస్తుతం పోలీసు రంగ ప్రవేశంతో మళ్ళీ ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ అయితే మొదలైన పరిస్థితి. అదేవిధంగా కోగిల్వాయికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నిక కౌంటింగ్ వద్ద కూడా అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారు. అదేవిధంగా ఇన్వాల్డ్ ఓట్లను వేసే క్రమం లోపల తమ ఇన్వాల్డ్ ఓట్లను కూడా తమే వాయాలంటూ కూడా పక్కన పెట్టారంటూ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి అనుచరులు కొద్దిసేపు దాదాపు అర్ధ గంట సేపు అక్కడ కౌంటింగ్ నిలిపేశారు. ప్రస్తుతానికి అక్కడ కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక మరోవైపు పాలకుర్తి నియోజకవర్గం లోపల బీఆర్ఎస్ అధిక స్థానాలు పొందుతున్న నేపథ్యం లోపల అక్కడ పాలకుర్తి మండలం శ్రీగారం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడంతో కాంగ్రెస్ సంబంధించిన నేతలపై దాడులకు దిగారు. అక్కడ ఒక కాంగ్రెస్ కార్యకర్తకు తలపై కర్రతో దాడి చేయడంతో కూడా తలపై తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం అతన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అసలు ఆ ఘటనపై కూడా పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేయడంతో ఆ శ్రేణులందరూ కూడా ఉద్రిక్తత లేకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. ఈ 2-3 చెదురు ఘటనలు మినహాయిస్తే ప్రస్తుతం కౌంటింగ్ అయితే మిగతా చోట్ల సజావుగానే సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వేణు, అయితే కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగిందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి అక్కడ అభ్యర్థులు ఏమంటున్నారు? అలాగే సో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో ఈ చెదురుముదురు గొడవలు కూడా జరుగుతున్నాయి. మరి ఇప్పుడైతే ఇంకా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారా? సో కౌంటింగ్ ప్రక్రియకి ఏమైనా ఆటంకం కలిగిస్తున్నారా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దాదాపుగా 74 సమస్యాత్మక స్థానాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 540 సర్పంచ్ స్థానాలు, 4001 వార్డు స్థానాలకు సంబంధించినటువంటి పోలింగ్ సెంటర్ లోపల 74 అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు పోలీసులు గుర్తించి అక్కడ 4 అంకెల భద్రత ఉపయోగించారు. ప్రస్తుతం ఎన్నిక తర్వాత కౌంటింగ్ సమయం లోపల ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేశారు. వార్డు మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 నుంచి 3 వార్డులకు మాత్రమే మొదట కౌంటింగ్ జరుపుతారు. ఆ తర్వాత అభ్యర్థులకు గెలిచిన అభ్యర్థులను ఆర్ఓ హ్యాండ్ ఓవర్ లో ఉంటారు. ఓడిపోయిన పంపించి మళ్ళీ తిరిగి మరొక 3 వార్డులు ఈ విధంగా దశల వారీగా వార్డు మెంబర్ల కౌంటింగ్ జరుగుతుంది. ఒకవేళ ఒకేసారి అందరి కౌంటింగ్ మొదలు పెడితే గొడవ జరిగే అవకాశం ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకొని దశల వారీగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వార్డు మెంబర్లు అన్ని పూర్తయిన తర్వాతే సర్పంచ్ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. అయితే కొన్ని చోట్ల మొదటగా
బ్యాలెట్స్ ను వేరు చేసే సమయం లోపల ఎన్నికల ఓట్లను వేరు చేసే క్రమంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి తలెత్తిన పరిస్థితి. అయితే మొత్తానికి దాదాపు 3-4 చోట్ల ఘర్షణలు కౌంటింగ్ సమయంలో జరిగినా కూడా పోలీసులు ఆర్ఓలు రంగప్రవేశం చేసి వాళ్ళని సద్దుమణించడంతో ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతుంది. మరో 2-3 గంటల్లో పూర్తి ఫలితాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. సో అది వరంగల్ ఉన్న ప్రస్తుత పరిస్థితి. సో ఇప్పటివరకు కూడా 50% పైగా కౌంటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా మొత్తం కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇక ఖమ్మంలో పరిస్థితి తెలిపేందుకు కూడా మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. భాస్కర్, చెప్పండి. సో ఖమ్మంలో ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుంది? అఖిల, ఇప్పటివరకు ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్న 14 మండలాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చాలా వరకు కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. మొదటి విడత ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ తన యొక్క విజయ దొంతిపై మోగించుకుంటూ పోతుందో, రెండో విడత కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ విజయం కైవసం చేసుకుంది. మరలా తుది విడత కూడా, మూడో విడత కూడా కాంగ్రెస్ పార్టీ తన యొక్క జయయాత్ర కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒకవైపున అంటే సత్తపల్లి కావచ్చు, వేంసూరు కావచ్చు, పెనుపల్లి కావచ్చు, తల్లాడ మండలం కావచ్చు, మరోవైపున ఏన్కూరు, మరోవైపున చూసుకుంటే జూలూరుపాడు, ఈ మండలాల్లో కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ తన యొక్క విజయంలో చాలా వరకు ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపున చూసుకుంటే మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా విజయం కైవసం చేసుకుంటూ పోతుంది అత్యధిక స్థానాల్లోని. మరోవైపున సెకండ్ లీడింగ్ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపున అంటే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఒక ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎవరు కూడా ఎక్కడ ఎలాంటి జోక్యం లేకుండా స్వచ్ఛందంగా గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు, వాళ్ళకున్న సీనియర్ నేతలకి అభ్యర్థి ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే అభ్యర్థులను ఎన్నుకోవడం, వాళ్ళని గెలిపించుకునే బాధ్యత కూడా కార్యకర్తల పైన, భుజాలపైన పెట్టిన పార్టీ. ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ విజయానికి దాహోదపడిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం అత్యధిక స్థానాలు ఇంకా 50% వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఫలితాలు వెలువడిన పరిస్థితి నెలకొని ఉంది. ఇంకా అర్ధరాత్రి అయ్యేంత వరకు కూడా మేజర్ పంచాయతీల్లో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉండే విధంగా కనపడుతుంది. ఒకవైపున ఆర్ఓలు కావచ్చు, ప్రిసైడింగ్ ఆఫీసులు కావచ్చు, పోలింగ్ ఆఫీసర్స్ వీళ్ళ సమక్షంలో క్యాండిడేట్ల యొక్క అభ్యర్థి, సర్పంచ్ అభ్యర్థులతో పాటుగా వార్డు మెంబర్స్, దాంతో పాటుగా ఏజెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్న వీళ్ళంతా వీళ్ళ సమక్షంలోనే కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి పేపర్లు, బ్యాలెట్ పేపర్ తీయడం కానీ మొదలు పెడితే కట్టగట్టేంత వరకు, మరోవైపున వాటిని లెక్కింపు ప్రక్రియ వరకు కూడా ప్రతిదీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈసీగా అంటే ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రతి ఒక్క కౌంటింగ్ ప్రదేశాల సమీపంలో కావచ్చు, కౌంటింగ్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. సెన్సిటివ్ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో సుమారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 300 పైగా ఉన్నాయి, ఖమ్మం జిల్లాలో కూడా 200 పైగా ఉన్న నేపథ్యంలో అవన్నిటిని కూడా సెన్సిటివ్ ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ గా, అంటే పోలీసులు చాలా వరకు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గెలిచిన నేతలు ఎలాంటి అంటే మిగతా వారిపై కూడా అంటే లేనిపోయిన కామెంట్లు చేయకుండా విధంగా కూడా పోలీసులు కట్టుదిట్టమైన అంటే చాలా కఠినమైన అంశాలు పెట్టే నేపథ్యం ఉంది. అయితే ఏదేమైనా సరే ఇంకాస్త ఇప్పుడు ఎల్లుండి ఫలితాలు చూసుకుంటే మాత్రం అత్యధిక స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపున ఖమ్మం జిల్లాలో కావచ్చు, ఒకవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ఈ 2 జిల్లాల్లో మాత్రం ఉమ్మడి జిల్లాలో మాత్రం ఇప్పటివరకు సగానికి సగం అంటే ఒకవైపున 160 స్థానాల పైగా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో ఉన్నాయి, అంటే పంచాయతీ ఎన్నికలు పోటీ చేసింది. మరోవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 140 స్థానాలకు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. వాళ్ళలో సగానికి ఇప్పటివరకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు చూస్తుంటే 30 పైగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తమ యొక్క అధికార పార్టీకి సంబంధించిన నేతలు విజయం సాధించారు. ఖమ్మంలో చూసుకుంటే మాత్రం ఖమ్మం జిల్లాలకు సంబంధించిన వాటికి చూసుకుంటే 7 మండలాలకు సంబంధించి ఇప్పటి వరకు 20 మండలాలకు సంబంధించి అయితే ఇక్కడ ఉన్నటువంటి 20 పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అఖిల, రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అయితే ఖమ్మంలో పగడ్బందీ ఏర్పాట్ల మధ్య అయితే కౌంటింగ్ పూర్తవుతుంది. ఎక్కువ స్థానాల్లో కూడా కాంగ్రెస్ అయితే తమ హవా కొనసాగుతుంది. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగేందుకు కూడా ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఆదిలాబాద్ లో సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఇర్ఫాన్ ఉన్నారు. ఇర్ఫాన్, చెప్పండి. ప్రస్తుతం అయితే 3వ దశలో కూడా హోరాహోరీ పోటీ నడిచిందని చెప్పాలి. మరి ఓటర్లు ప్రధానంగా ఆదిలాబాద్ లో ఎవరు వైపు మొగ్గు చూపారు? తాజా కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి? అఖిల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3వ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే 3వ విడతలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కూడా
కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విభిన్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటిగా తెలుస్తా ఉంది. అయితే 494 గ్రామ పంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు జరగా 1553 మంది సర్పంచ్ అభ్యర్థుల భవితవ్యం అయితే ఈ రోజు ఈ కౌంటింగ్ తర్వాత తేలనుంది. ఒక్కొక్కరిగా కౌంటింగ్ అంటే గెలుపొందినటువంటి స్థానాలను ఒకసారి మనం పరిశీలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 57 స్థానాలలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. అలాగే 55 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అయితే 37 స్థానాలలో బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి ఉండగా 55 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా పార్టీల వారిగా మనం జిల్లాల వారిగా వివరాలను గట్టిగా ఒకసారి చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో 151 స్థానాల్లో ఇప్పటికే 30 స్థానాలు ఏకగ్రీవమైనటువంటి పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 18 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే బీఆర్ఎస్ 35 స్థానాల్లో అలాగే బీజేపీ 5 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు 28 స్థానాల్లో విజయాన్ని సాధించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇటు నిర్మల్ జిల్లా వైపు వస్తే ఒకసారి నిర్మల్ జిల్లాలో కనుక పరిస్థితి గమనిస్తే ఒకసారి 133 స్థానాల్లో ఎన్నికలు జరగా అయితే ఇప్పటికే నిర్మల్ జిల్లాలో 9 స్థానాల్లో ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి ఉంది. వాటిలో ఇప్పుడు ఎన్నికలు జరిగినటువంటి సర్పంచ్ స్థానాల్లో 114 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అలాగే ఒక స్థానంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అత్యధికంగా 30 స్థానాల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు 16 మంది విజయం సాధించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇటువైపు ఆసిఫాబాద్ జిల్లా వైపు వస్తే కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 108 స్థానాలకు ఎన్నికలు జరగా అయితే రెండు స్థానాలు ఏవైతే ఉన్నాయో చిలాటి కూడా అలాగే రాహపల్లి అనే గ్రామాలకి సర్పంచ్ స్థానానికి ఎన్నికలు జరగలేదు. అయితే 2 స్థానాలు ఏకగ్రీవమైనటువంటి పరిస్థితుల్లో 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా బీఆర్ఎస్ పార్టీ 12 స్థానాల్లో బీజేపీ 2 అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు 4 స్థానాల్లో ఇప్పటికైతే విజయం సాధించారు. చివరిగా మంచిర్యాల జిల్లాను ఒకసారి పరిశీలిస్తే 102 స్థానాల్లో ఎన్నికలు జరగా 2 ఏకగ్రీవమయ్యాయి. అయితే ఎన్నికలు జరిగినటువంటి స్థానాల్లో 10 స్థానాల్లో కాంగ్రెస్ 5 స్థానాల్లో బీఆర్ఎస్ 7 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించగా బీజేపీ ఇప్పటి వరకు కూడా మంచిర్యాల జిల్లాలో ఖాతా తెరవలేదని చెప్పాలి. అయితే ఇటు విభిన్నమైనటువంటి తీర్పును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయా జిల్లాల ప్రజలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆదిలాబాద్ అలాగే ఆసిఫాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అందినటువంటి ఫలితాల ఒక్కసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అంటే ఇటు నిర్మల్ జిల్లాలో అనూహ్యంగా బీజేపీకి అభ్యర్థులు బలపరిచినటువంటి అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. ఇటు మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే బీజేపీ మంచిర్యాల జిల్లాలో ఒక్క స్థానం కూడా ఇంతవరకు గెలవకపోవడం అది అనేది అయితే తెలుస్తా ఉంది. మొత్తానికి ఇటు 3వ దశ ఎన్నికల్లో కూడా లీడ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని చెప్పవచ్చు. అయితే 2వ స్థానంలో బీఆర్ఎస్ అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. రైట్ ఇర్ఫాన్, థాంక్యూ. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇటు రైట్.